హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను బబిత. ఈరోజు మనతో పాటు ద వెరీ క్యూట్ రాజ్ తరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. భలే ఉన్నాడే సినిమా టీజర్ లాంచ్ చేసుకున్నారు. సో టీజర్ అయితే చాలా బాగుంది. సో టీజర్ గురించి, మూవీ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో రాజ్ తరుణ్, హాయ్ అండి. హాయ్. హౌ యూ? ఐఎమ్ సూపర్ గుడ్. సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు అండ్ భలే ఉన్నాడే సినిమాతో వచ్చారు. సో టీజర్ అయితే చాలా బాగుంది, చాలా ట్రికీగా అనిపించింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా వస్తున్న కాన్సెప్ట్స్లో ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్ కాదు, నాకు ఫస్ట్ ఆ పాయింట్ చెప్పినప్పుడు ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. మారుతి గారు నాకు జస్ట్ పాయింట్లో చెప్పారు, లైన్ లాగా. ఆ తర్వాత శివసాయి అబ్బాయి వచ్చి కథ చెప్తాడు మొత్తం స్క్రిప్ట్ అంతా అంటే సరే ఓకే అన్నాను. సో అవుట్డోర్ షూటింగ్లో ఉన్నా. సో అక్కడికి వచ్చి నాకు 1.5 hour చెప్పిన తర్వాత ఇమీడియట్లీ ఐ గాట్ కన్విన్స్డ్. ఐ అండర్స్టూడ్. అంటే అతని కన్విక్షన్ కానీ అతను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఎలా చేద్దాం అనుకుంటున్నాడు క్లియర్గా నాకు అర్థమైంది. సో ఇమీడియట్గా సెట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ అండ్ అతనే డైరెక్ట్ చేయాలి అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ అని చెప్పి. అయితే టీజర్ చూస్తే మొత్తం అర్థమైపోయినట్టే అనిపించింది. కాకపోతే ఎక్కడో ఏదో ట్విస్ట్ అయితే కంపల్సరీ ఉండబోతుంది అనేది అర్థమైపోయింది. సో సినిమా త్రూ అవుట్ చేస్తున్నప్పుడు ఒక గర్లీ థింగ్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని మీరు ఎట్లా హోల్డ్ చేశారు, ఎట్లా క్యారీ చేశారు? అంటే ఒకటైనా మనకి కొంతవరకు ఐడియా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా డైరెక్టర్ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఎక్కడన్నా నేను చేసింది కాదు వేరే ఏమైనా ఉండాలంటే యూస్ టు యాక్ట్ అండ్ షో ఇట్ టు మీ. సో నా ప్రాసెస్ చాలా ఈజీ అయిపోయింది నాకు. సో బికాజ్ ఈజ్ సచ్ అ గుడ్ యాక్టర్, అది నాకు చాలా హెల్ప్ అయ్యింది బేసిక్లీ. ఓకే. అండ్ ఈ మధ్య మీరు ఏ ప్రెస్ మీట్స్కి వచ్చినా ఈ లుక్ అనేది చాలా క్యూట్గా కనిపిస్తున్నారు. సో ఈ లుక్ వేసుకోవడానికి పర్టిక్యులర్ రీజన్ ఏమైనా ఉందా? బద్దగా ఒకటి ఏంటంటే కంఫర్టబుల్ ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఈజీ కదా. ఇట్స్ లైక్ పంచ కట్టుకుంటే షర్ట్ వేసుకుంటే అంతే. అంతకంటే ఇంకే పెద్ద ప్రాపర్ రీజన్ ఏం లేదు వెనకట్లేదు. ఓకే, బట్ యు ఆర్ లుకింగ్ టూ గుడ్. అయితే నెక్స్ట్ లాస్ట్ 2 మూవీస్తో కంపేర్ చేసుకుంటే పురుషోత్తముడు ఈజ్ అ వెరీ గుడ్, అంటే బయటకి రావడం మంచి టాక్తోనే వచ్చింది. కానీ తిరగబడ్ర స్వామి అనేది అంత టాక్ అయితే అసలు రాలేదు. సో భలే ఉన్నాడుతో ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి, మీ పైన కాంట్రవర్సీస్ కూడా పెరిగాయి. ఇంతకు ముందు మీరు ప్రమోషన్స్కి రాలేదు అండ్ మీరు ఎక్కువ మీడియా కూడా ఇంటరాక్షన్ ఇవ్వలేకపోయారు. బట్ ఈసారి ఆ తప్పు చేయొద్దు అని అనుకున్నారు అని అంటే ఇస్ దర్ ఎనీ పర్టిక్యులర్ రీజన్ అబౌట్ దట్? లేదండి, అంటే ఇంత కష్టపడి సినిమా చేసిన తర్వాత సినిమా ప్రమోట్ చేసుకోవాలి కదా. సో పర్సనల్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది, చాలా ఉంటుంది. నేను మనిషే కదండి. సో చాలా ఉంటుంది. బట్ ఏంటంటే సో ఇంత కష్టపడి సినిమా చేయడం ఎంత ముఖ్యమో సినిమా ప్రమోట్ చేయడం కూడా అంతే ముఖ్యం. సో అది చేయలేదని రిగ్రెట్ అయితే నాకు ఎప్పుడు ఉంటుంది అన్నాను అంతే. సో ఈసారి అలా కదా. అండ్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అ పర్సనల్ క్వశ్చన్, బట్ రీసెంట్ టైమ్స్లో మీ పైన వస్తున్న కాంట్రవర్సీస్ కానివ్వండి, ఏదైనా జరిగినా కూడా బట్ స్టిల్ యు ఆర్ కమింగ్, అంటే యు ఆర్ ఫైటింగ్ అనేది అయితే తెలుస్తుంది. అండ్ ఒకటేంటి అని అంటే మీడియా పరంగా మీరు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి అని అనుకుంటే ఏదైనా ఏం డిఫెండ్ చేసుకోగలుగుతారు? నేను చెప్పను సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది రాజ్ తరుణ్తో చిట్ చాట్. మరో చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం.